తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయితే నియమించబడ్డారు. ఆయన తెలంగాణ రాష్ట్రానికైతే టీఎస్గా నామకరణం చేస్తూ ఆ తర్వాత వెహికల్స్కి, ప్రభుత్వ సంస్థలకి అన్నిటికి కూడా టీఎస్ పేరు వచ్చేలాగా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కొంతకాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ఏపీ నెంబర్నే వెహికల్స్కి అయితే కొంతకాలం పాటు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా, ఉత్తర్వుల ద్వారా టీఎస్ని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్నే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఈ గత 10 సంవత్సరాలుగా టీఎస్ వాహనాలకైతే నెంబర్ ప్లేట్లలో ఇస్తూ ఉన్నారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆయన తన మార్కు పరిపాలన అయితే చూపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు వాటి పాలసీలు కూడా మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రగతి భవన్ ని ప్రజాభవన్ గా మార్పు చేశారు. అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పేరు మార్చడం జరిగింది. తెలంగాణ స్టేట్ అంటే టీఎస్ గా ఉన్నదాన్ని టీజీగా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అయితే తాజాగా నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించి చిహ్నాన్ని మార్చాలని, అలాగే తెలంగాణ తల్లికి సంబంధించి రూపురేఖలను మారుస్తామని, కొత్త తెలంగాణ తల్లిని తీసుకొస్తామని చెప్పి ఇప్పటికే కేబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ విధంగా పలు అంశాల్లో మార్పులు చేర్పులు చేస్తూ వెళ్తూ ఉండగా రాష్ట్ర ప్రజల్లో అయితే మాత్రం ఒక ఆందోళన ఉంది. ఏదైతే వాహనాలకు టీఎస్ గా ఉన్నదాన్ని టీజీగా మార్చుకోవాలా, ఈ విషయంలో కొత్త కొత్త ప్రశ్నలు అయితే ప్రజలకు తలెత్తుతున్నాయి. దీనిపైన ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్న అనధికార సమాచారం మేరకు వాహనాలకు ఉన్న టీఎస్ పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తూ ఉంది. ఏదైతే రాష్ట్ర కేబినెట్ కొత్తగా నిర్ణయం తీసుకుందో దానికి సంబంధించి కొత్తగా జీవో విడుదలైనప్పుడు అప్పటి నుంచి కొత్తగా ఇచ్చే వాహనాలకు టీజీగా నెంబర్ ప్లేట్లను అయితే ఇవ్వనున్నారు. గతంలో ఉన్నటువంటి టీఎస్ ఉన్న నెంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అవి యథాతథంగానే కొనసాగుతాయని, కొత్తగా వచ్చిన వాటికి మాత్రమే నెంబర్ ప్లేట్లను మారుస్తామని చెప్పి అధికారులు సమాచారాన్ని అయితే అందిస్తూ ఉన్నారు. ప్రభుత్వ జీవో వచ్చిన తర్వాత ఎవరైతే వెహికల్స్ కొంటారో వాటికి మాత్రమే టీజీ నెంబర్ ప్లేట్లను ఇస్తారని, అలా కాకుండా మొత్తం రాష్ట్రంలో టీజీగా మార్చుకోవాలంటే అవి లక్షల్లో ఉంటాయని, అవి తలకు మించిన భారం అవుతుందని, ఈ భారాన్ని ప్రభుత్వం తలకి ఎత్తుకోదని చెప్పి అధికారులు అయితే భావిస్తున్నట్టుగా అనధికార సమాచారం. ఈ విషయంపై ఎలాంటి రూమర్లు పట్టించుకోవద్దని చెప్పి ప్రజలకు అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఈ టీఎస్ కు సంబంధించి టీజీగా మార్చుకోవడానికి కొత్త వాహనదారులకు మాత్రమేనని, పాత వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని వారు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వాలు మారినప్పుడు వారు తీసుకునేటువంటి పాలసీల ద్వారా ప్రజలకైతే కొన్ని ఇబ్బందులు తలెత్తున్నాయి. ప్రభుత్వాలు ఇలాంటి ఇబ్బందులను తీసుకురాకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని ఆశిద్దాం.